N45 న్యూస్ ఛానల్ నందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్. పెద్ద శంకరపేట. మహారాజ్కి ఘనంగా స్వాగతం పలికిన హిందూ సంఘాల సభ్యులు. అఖిల భారత సాధు సంతుల రాష్ట్ర ప్రతినిధి సంగ్రామ్ మహారాజ్. అయోధ్యలో భవ్యమైన రామ మందిర నిర్మాణం, బాలరాముడు ప్రాణప్రతిష్ఠ చేపట్టడంతో ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న భారతీయుల కళ నెరవేరిందని అఖిల భారత సాధు సంతుల రాష్ట్ర ప్రతినిధి సంగ్రామ్ మహారాజ్ అన్నారు. అయోధ్యలో శ్రీ బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని తిరిగి కొండాపూర్కు వెళుతున్న సంగ్రామ్ మహారాజ్, దేవిదాస్ మహారాజ్లను గురువారం పెద్ద శంకరపేటలో గాయత్రి ఆలయం నుండి రేణుకా ఎల్లమ్మ దేవాలయం వైపు హిందూ సంఘాల నాయకులు భారీ ఊరేగింపుతో తీసుకొచ్చారు. అనంతరం ఆలయంలో స్వామీజీకి పాదపూజ, పూలమాలలు, శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. మన సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ లక్ష్మీ రమేష్, మండల బీజేపీ అధ్యక్షులు కోణం విఠల్, ఎంపీటీసీ దత్తు, ఉప సర్పంచ్ దశరథ్, హిందూ సంఘాల బాధ్యులు సీతారామరావు, సతీష్ గౌడ్, శ్రవణ్, కృష్ణమూర్తి, మల్లేశం, క్రాంతిలాల్, ప్రభు, సర్వేశ్వర్, రవివర్మ, వీరప్ప, శైలేష్, సంతోష్, అనిల్, రాము అధిక సంఖ్యలో యువకులు పాల్గొన్నారు. వెల్కమ్ టు N45 న్యూస్. 108 రోజుల ఆధ్యాత్మిక కార్యక్రమాలు, విశేష స్పందన. స్థానిక రింగ్ రోడ్ శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో గురువారం 108 రోజుల ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా అష్టాక్షరి మంత్రజపం, కామాయణ పారాయణాలు, హోమం, నక్షత్ర హోమాలు, ఇష్టి కార్యక్రమాలు, సీతారామ కళ్యాణ, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాలు జరిగాయి. అనంతరం బాలికల్చే నృత్యోత్సవం ప్రేక్షకులను అలరించింది. కార్యక్రమాన్ని శ్రీ శ్రీనివాస సేవా సంఘ అధ్యక్షులు పిల్లా విజయ్ కుమార్, కార్యదర్శి చెరుకూరి శ్రీధర్ తదితర కార్యవర్గం నిర్వహించారు. వేదికపై హనుమతి, లక్ష్మణ, సీతారాముల ఉత్సవమూర్తులకు పూజలు నిర్వహించారు. అనంతరం సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం ప్రారంభించారు. ఆలయం ప్రధాన అర్చకులు పీసపాటి సంపత్ కుమారాచార్యులు పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా ఋత్వికులు, నక్షత్ర హోమం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పారాయణాలు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా గత 2 రోజుల క్రితం శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు. సేవా సంఘం అధ్యక్ష కార్యదర్శులు పిల్లా విజయ్ కుమార్, చెరుకూరి శ్రీధర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలకు ముందు శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు. వెల్కమ్ టు N45 న్యూస్. విద్య ద్వారా జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు. జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్. ఆంగ్ల భాషపై విద్యార్థులు పట్టు సాధించేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో వసతులు. గణితం టాలెంట్ టెస్ట్ జిల్లా స్థాయి ప్రథమ స్థానంలో నిలిచిన డి శృతికి ప్రత్యేక అభినందనలు. అప్పన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు టీషర్ట్లు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్. విద్య ద్వారా జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని, మన జీవన విధానంలో మార్పు సాధిస్తుందని, సమాజంలో గౌరవప్రదమైన స్థాయికి చేరుకుంటామని జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2006-2007 బ్యాచ్ విద్యార్థుల ఆధ్వర్యంలో టీషర్ట్లను విద్యార్థులకు కలెక్టర్ పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, ప్రతి మనిషికి విద్య చాలా అవసరమని, మన జీవితాన్ని స్వతంత్రంగా ఇతరులపై ఆధారపడకుండా జీవించాలంటే కూడా కనీస విద్య చాలా అవసరమని కలెక్టర్ అన్నారు. దేశంలో ప్రస్తుతం ఉన్న గొప్ప వ్యక్తులంతా ఒకానొక సమయంలో పేదవారిలో ఉన్నవారని, ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ప్రస్తుతం జీవితంలో గొప్ప స్థాయికి చేరుకున్నారని, వారిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగేందుకు కృషి చేయాలని కలెక్టర్ కోరారు. విద్య ద్వారా మాత్రమే మన జీవిత విధానంలో మార్పు సాధ్యమవుతుందని, విద్య ద్వారా నేటి బాలలే రేపటి సమాజంలో డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, శాస్త్రవేత్తల వంటి గొప్ప స్థానాలకు చేరుకుంటారని అన్నారు. జీవితంలో నిర్దేశించుకున్న లక్ష్యాల సాధన దిశగా అడుగులు వేయాలని, విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని కలెక్టర్ తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ అప్పన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2006-7 బ్యాచ్ విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జీవితంలో వారు ప్రస్తుతం ఏం చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలకు ఆర్థిక స్వాతంత్రం ఉండటం చాలా ముఖ్యమని, వ్యాపారం చేయాలని ఆలోచన ఉంటే స్వశక్తి సంఘాల ద్వారా అవసరమైన రుణం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులతో, పూర్వ విద్యార్థులతో మాట్లాడుతూ ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి చేస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఆంగ్లంపై మంచి పట్టు ఉండే విధంగా పాఠశాలలో ప్రతిరోజు కొంత సమయం ఆంగ్ల భాషకు సంబంధించిన మెటీరియల్ టీవీ ద్వారా పిల్లలకు ప్రదర్శిస్తున్నామని అన్నారు. లంచ్ అండ్ లెర్న్ బుధవారం కార్యక్రమం ద్వారా జిల్లా అధికారులచే ప్రతి బుధవారం పాఠశాలకు సందర్శించి పిల్లలకు అందించే మధ్యాహ్న భోజన నాణ్యతను పెంచే విధంగా కార్యాచరణ చేపట్టామని అన్నారు. పాఠశాల గ్రౌండ్లో విద్యార్థులు ప్రతిరోజు కొంత సమయం క్రీడల్లో పాల్గొనేలా పాఠశాలకు అవసరమైన క్రీడా పరికరాలు అందించేందుకు ప్రణాళికను రూపొందిస్తామని అన్నారు. 10వ తరగతి పరీక్షల్లో పాల్గొని విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని తెలియజేశారు. చదువు వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక పర్యవేక్షణ చేసి ఉపాధ్యాయులతో ప్రతిరోజు ఉదయం వేకప్ కాల్స్ ద్వారా పరీక్షలకు సన్నద్ధమయ్యేలా చూస్తామని వారన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేటు కంటే మెరుగైన ఫలితాలు అందిస్తామని కలెక్టర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిపిఓ చంద్రమౌళి, మండల విద్యాశాఖ అధికారి పి సురేందర్, జడ్బీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు పురుషోత్తం, పాఠశాల ఇన్ఛార్జ్ రామేశ్వర్, అప్పన్నపేట గ్రామ సర్పంచ్ స్వరూప, పూర్వ విద్యార్థులు, సఖీ కేంద్రం సిబ్బంది, డిహెచ్ఈడబ్ల్యూ కోఆర్డినేటర్ దయా, అరుణ, ఫైనాన్స్ లిటరసీ స్పెషలిస్ట్ ఎస్ సంధ్యారాణి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. వెల్కమ్ టు N45 న్యూస్. ములుగు కుటుంబ సమేతంగా వేములవాడ రాజన్న దర్శనం చేసుకున్న మంత్రి సీతక్క. గురువారం రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం రాజన్నను కుటుంబ సమేతంగా దర్శించుకున్న రాష్ట్ర మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క అక్కడి ఆలయ సాంప్రదాయం ప్రకారం సందర్భంగా కోడని కట్టి మొక్కులు సమర్పించిన మంత్రి సీతక్క ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ రాజన్న దేవాలయం అభివృద్ధికి కృషి చేస్తారని, బేటారం సమ్మక్క సారళమ్మ మహాజాతర నేపథ్యంలో లక్షలాది మంది భక్తులు రాజన్నను దర్శించుకుంటారు అని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అని సీతక్క అన్నారు. కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్తో పాటు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వెల్కమ్ టు N45 న్యూస్. పెద్దశంకరపేట సర్పంచ్లకు సన్మానం చేసిన ఎమ్మెల్యే, ఎవరిని ఉపేక్షించేది లేదు అన్న ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి. పెద్దశంకరపేట మండలం ప్రభుత్వ భూముల పరిరక్షించేందుకు అధికారులు కృషి చేయాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవ్ రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వే సభ్య సమావేశంలో మాట్లాడుతూ పెద్దశంకరంపేట కేంద్రంలో సర్వే నంబర్ 1, 258, 217, 238 భూముల అన్యాక్రాంతమైతే రెవెన్యూ అధికారులు తక్షణం సర్వే చేపట్టి బౌండరీలను ఏర్పాటు చేయాలని అన్నారు. పట్టా భూములను ఎవరైనా ఆక్రమిస్తే వెంటనే చర్యలు తీసుకుని వారికి నోటీసులు పంపాలని ఎంఆర్ఓ గ్రేసీబాయ్కి ఆదేశించారు. మండల సర్వసభ్య సమావేశంలో వివిధ శాఖల అధికారుల యొక్క పనితీరును ఆరా తీశారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో అలసత్వం ప్రదర్శించవద్దని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అందుబాటులో ఉండాలని అన్నారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసుకోవడానికి అందరూ ముందుండాలని అన్నారు. పదవీ కాలం ముగుస్తున్న సర్పంచ్లకు సన్మానం చేసిన ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, వైస్ ఎంపీపీ లక్ష్మీ రమేష్, సర్పంచ్ అలుగుల సత్యనారాయణ, మాజీ జడ్పీటీసీ సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాయని మధుసూదన్, ఎంఆర్ఓ గ్రేసీబాయ్, ఎంపీడీఓ రఫీకున్నీసా, ఎంపీటీసీలు వీణా సుభాష్ గౌడ్, రాజు, దామోదర్, బోండ్ల దత్తు, దానంపల్లి నారాగౌడ్, ఆర్ఎన్ సంతోష్, ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు అట్లా చెప్పలేదు. మేము అధికారంలోకి రాగానే మేడంకి చెప్పడం జరిగింది, తహసీల్దార్ గారికి, ఆర్డీఓ గారికి చెప్పడం జరిగింది. పాత కళ్యాణ లక్ష్మిలు ఎన్ని ఉంటాయని పార్టీ రైతాంగ సంతకం పెడతామన్నాము, సంతకం పెట్టేసినాము. ఆల్మోస్ట్ ఒక నెల 2 నెలల లోపల ఒక్కటి కూడా మిగిలకుండా అన్ని కళ్యాణ లక్ష్మిలు వస్తాయని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాం. మేము మేడం ఇంకేమైనా మొన్న కాకుండా పెండింగ్ ఉంటే కూడా మనం పంచుదాం. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఉంటే కూడా అది డేట్ ఒకటి ఎక్స్పైర్ అయింది, డేట్ చేంజ్ చేయడానికి పంపించిండు కదా, అవి రెడీ అయిపోతే రేపు ఎల్లుండే పెట్టేసుకుందాం. 27th రోజు
అన్ని మండలాలలో పెట్టుకున్నాం. ఆర్డీఓ గారికి చెప్పిన అన్ని మండలాల్లో 1 అవర్ టైం ఇచ్చి, ఎందుకంటే అందరినీ కాన్స్టిట్యున్సీకి లెవెల్ ఇస్తే ఇబ్బంది అవుతున్నది. మండల్ లెవెల్లో అన్నీ రెడీ చేసి పెట్టండి. మండల్కి నేనే వస్తా, అందరి తరఫున అందరు ప్రజాప్రతినిధులు ఉంటారు, ఆ కన్సర్న్ గ్రామంలో ఉంటారు, వాళ్ళందరికీ ఇచ్చేద్దామని చెప్పడం జరిగింది. మీరు కూడా శంకరంపేట మండలం ఉంటే తొందరగా రెడీ చేసి పెట్టండి అని చెప్తా ఉన్నా. మరొకసారి మీకు ప్రభుత్వ స్థలం గురించి మాత్రం మరీ చెప్తున్నా, మీరు లీనియస్, మీరు ఎవ్వరు కొన్ని జాగాల్లో బెదిరింపుస్ వచ్చినాయి. ఇప్పుడు నారాయణఖేడ్ మండలంలోనే అప్పుడే బెదిరిస్తున్నారు అధికారులకు. తహసీల్దార్ పోయి సర్వే చేయడానికి పోతే నీ చూసుకుంటాం, నీ సంగతి చూసుకుంటామని బెదిరిస్తున్నారు. ఎవ్వరు అధికారులు భయపడవలసిన అవసరం లేదు. మీకు నేను అండగా ఉంటా, మా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్తా ఉన్నాను. ఎవరు బ్లాక్మెయిల్ చేసినా భయపడవలసిన అవసరం లేదని చెప్తా ఉన్నా. మీకు మీరు ఏమున్నదో మీ పనికి సక్రమంగా చేసుకుంటూ పోండి. ప్రజల ఆస్తి కాపాడదాం, అందరం కలిసి ప్రజల ఆస్తి కాపాడదాం. ప్రజల ఆస్తిని ప్రజల సంక్షేమం గురించే, ప్రజల అభివృద్ధి గురించే ఉపయోగపడే విధంగా మనం చేద్దాం. రెవెన్యూ ల్యాండ్స్ రికార్డు తీయండి. ఇప్పటికీ బినామీల పేర్ల మీద ఉన్నాయి, బినామీలు చేసుకొని రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్మినారు. అవన్నీ రికార్డ్స్ తీయండి. ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది దాని మీద. మళ్ళీ కాస్తు కాలం ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. గతం కాస్రా పానీ కాడికి వెళ్ళి మొత్తం ఎన్నైతే మొత్తం గతంలో ఎవరు ఉన్నారో కాస్తుల వాళ్ళందరి పర్టికులర్స్ తీసి ఖచ్చితంగా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేపిద్దాం. దయచేసి మీరు కూడా రైతులకు చెప్పండి. కొంతమంది భయభ్రాంతులకు గురి చేసి 5 లక్షలు ఇస్తాం, నీకు భూమి పోతుంది, 5 లక్షలు ఇస్తావా, 10 లక్షలు ఇస్తావా ఎకరంకి అని చెప్పేసి బలవంతంగా పైసలు తీసుకొని వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నారు. నేను చెప్పినా కూడా ఎన్నోసార్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెప్పిన, అయ్యా మీరు ఆగుండ్రా భయ్, మీరు చేయకుండా మీరు ఎవరు ఒక్కరికి రూపాయి ఇచ్చే అవసరం లేదు, మీరు కాస్తులు ఉంటే మీకే ఇప్పిస్తాం. మళ్ళీ మీకు భయపడి 5 లక్షలు 10 లక్షలకు అమ్ముకున్నారు. మీరు పైసలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వద్దంటే కూడా కొంతమంది ఏమో కోర్టుకు పోయిన కొన్ని ఆగిపోయినాయి. అందుకే ఎందుకు భయపడాల్సిన అవసరం ఏమున్నది? పైసలు ఇవ్వవలసిన ఎవరికి ₹1 సంక్షేమ పథకాల గురించి కూడా, కళ్యాణ లక్ష్మిలో కూడా ఒక కళ్యాణ లక్ష్మి శాంక్షన్ చేస్తే ₹10,000 అంట. గతంలో జరిగిన ఇటువంటి ఒక దళిత బంధు వస్తే ₹3 లక్షల అంట. అందుకే మళ్ళీ మొన్న కూడా మీటింగ్లో చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను, ఎవరికి ₹1 కూడా మీరు ఎవరికి అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఇవ్వవలసిన అవసరం లేదు అని మీకు మరీ చెప్తా ఉన్నా. ఎవరైనా పైసలు అడిగితే మీ ఇష్టం, మీ పని అయిపోయిన తర్వాత మీ సంతోషంతో మీరేమైనా ఇచ్చుకోండి, నాకు అభ్యంతరం లేదు. కాకపోతే ఎవరైనా మీ పైసలు ఇస్తేనే పని చేస్తామని అంటే నా దృష్టికి తీసుకొని రండి, నేను మీ పని చేపిస్తా. ఎవరికి ₹1 ఇచ్చలేదని చెప్తూ ముగిస్తున్నాను. టీఆర్ఎస్ సంబంధించిన నాయకులు మొత్తం దీన్ని కబ్జా పెట్టుకొని గతం ఉన్నటువంటి శాసనసభ్యుని సపోర్ట్తోని పిల్లలకు అన్యాయం చేసేసి, ఆయననే కాంట్రాక్టర్, కాంపౌండ్ వాళ్ళు కట్టింది ఆయననే. మొత్తము తర్వాత మళ్ళీ ఈ పొద్దు గూల కొట్టేసి మొత్తం అక్రమంగా ఆక్రమించుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదిలే ప్రసక్తి లేదు. అధికారుల దృష్టికి తీసుకొని పోతాం, ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతాం. మేము ఇప్పుడు సర్వే నెంబర్ 1 ఏదైతే ఉన్నదో, ఇంకోటి స్కూల్కు 5 ఎకరాల 30 గుంటలు ఇచ్చారు. స్కూల్ ప్లాన్ ప్రకారము స్కూల్కి ఇచ్చింది ఏదైతే ఉన్నదో అక్కడ పిల్లర్కి వెళ్ళి మొత్తం ఇది వాళ్ళు మొత్తం వెంచర్లో వేసి ఇక్కడ రోడ్లు కూడా ఇక్కడ ఈ స్కూల్ ప్రిమిసెస్లోకి వచ్చింది. తర్వాత టాయిలెట్స్ కడతామంటే కూడా కట్టనిస్తలేరు. పాపము వాళ్ళ గర్ల్స్కు టాయిలెట్ చాలా అత్యవసరం ఉన్నాయి, అయినా కూడా కడతామంటే ఈ జాగా కూడా మాదే అని చెప్తా ఉన్నారట. సర్వే నంబర్ 1 సర్వే చేసిన తర్వాతనే ప్రభుత్వం మొత్తము కట్టడం జరిగింది స్కూల్. ఇది కానీ కస్తూర్బా స్కూల్ కానీ 2 స్కూళ్ళు కట్టింది. తర్వాత రోడ్డు వైడనింగ్లో ఏదైతే మన బైపాస్ రోడ్లో దాంట్లో కూడా పోయిన ల్యాండ్కు కాంపెన్సేషన్ 1,30,00,000 ఇచ్చారు. 1 కోటి గర్ల్స్ హాస్టల్ పోయిందని చెప్పేసి 1,30,00,000 తీసుకొని అక్కడ వాళ్ళు ఆల్రెడీ మళ్ళీ ఇంకో గర్ల్స్ హాస్టల్ కట్టడం జరిగింది. ఆ మిగిలిపోయిన స్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో అది కూడా ప్రభుత్వ స్థలంలో ఉన్నది. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులు ఏం చేస్తున్నారంటే మాది ఏం చెప్తా ఉన్నారు, మళ్ళా సర్వే పెట్టిపిస్తా, ఎట్టి పరిస్థితుల పై అధికారులతో సర్వే చేయించి ఈ ప్రభుత్వం స్థలం ఏదైతే ఇచ్చిందో ఈ మోడల్ స్కూల్కు, మొత్తం ఈ మోడల్ స్కూల్కి ఇచ్చిన స్థలాన్ని మొత్తం కూడా కబ్జా తీసుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా మళ్ళీ వాపసు తీసుకునే విధంగా నేను ట్రై చేస్తాను అని చెప్తా ఉన్నాను. వాళ్ళ ప్రిన్సిపాల్ను బెదిరించిందంట, నీకే అవసరం ఉండదని చెప్పేసి ప్రిన్సిపాల్ బెదిరించిందట. మళ్ళీ ప్రిన్సిపాల్ కూడా బెదిరించి హాస్టల్ బిల్డింగ్ విషయంలో, హాస్టల్ బిల్డింగ్ ఏదైతే నేషనల్ హైవేలో వచ్చిన ఏరియా ఉందో ఆ ఏరియా తర్వాత అంటే పార్షువల్గా పోయినటువంటి బిల్డింగ్స్ ఏదైతే మనకు హాస్టల్ కేటాయించిన G+1 కట్టిన ఏరియాలో స్లాబ్ వేసిన తర్వాత నష్టపరిహారం ఇచ్చిన దాంట్లో ఏమో వేరే దగ్గర హాస్టల్ బిల్డింగ్
G+1 ఉండాలి యాక్చువల్లీ, కానీ G+ అంటే 40 స్టూడెంట్కి వచ్చేటట్టే ఉంది ఇప్పుడు అది. కానీ 100 మంది పిల్లలకు మనకు దాని కెపాసిటీ 100 మంది పిల్లలు చదువుకునేటట్టుగా హాస్టల్లో ఉండేటట్టుగా ఉన్నది. దీన్ని మనము ఏదైతే మిగిలిపోయిన బిల్డింగ్ ఉందో రోడ్ అవతల, నేషనల్ హైవే అవతల, ఆ బిల్డింగ్ కూడా నా దాంట్లోకి వచ్చింది, నువ్వు ఎందుకు దీంట్లో జోక్యం చేసుకుంటున్నావు అని చెప్పేసి పదే చెప్పడంతో పాటు నేను అట్లా కాదన్నా అని అంటే కూడా నీకు దెబ్బలు పడతాయి, ఈపులు వలగొడతామని చెప్పి బెదిరింపు చేయడము. తర్వాత పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ పెట్టింది నా మీద. ఇద్దరు జగన్ సీనన్న చేసిండు, తర్వాత మురళీపంతులు చేసిండు. పంతులు చేసి నువ్వు ఉంటావా లేకపోతే ఉద్యోగం చేస్తావా లేకపోతే అని కూడా బెదిరించారు. అయినా కానీ నేను సార్కు పదే రిక్వెస్ట్ పెట్టిన, అట్లా కాదు సార్, మనం చాలా బాధలు ఉన్నాం, ఆడపిల్లలు ఉన్నారు సార్, ప్లీజ్ సార్, ఆడపిల్లల విషయంలోనే నేను పోరాడుతున్నాను సార్, ప్లీజ్ మీరు చూడాలి సార్, వచ్చేనే చూడండి సార్ అని అంటే కూడా మిషన్ పేరుతో నీళ్ళు కేవలం ఒక్క బోరును కూలగొట్టేసారు. తర్వాత వేరే బోర్ని వేసి ఇవ్వండి సార్ ప్లీజ్ అని అంటే కూడా ఒక్క బోర్ కూడా వేయలేరు. ఇప్పటి వరకు కూడా స్కూల్లో బిల్డింగ్లో బోర్ లేదు. ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్లో ఎలాంటి పర్మిషన్, ప్రిన్సిపల్ పర్మిషన్ కనీసం మిమ్మల్ని అడిగానా మళ్ళీ నేను తీసుకుంటున్నా సార్ అని కూడా అడగలేదు. ఇక్కడ ఉన్న ట్రాన్స్ఫార్మర్ను ఎట్లా తీసేస్తారు, తర్వాత వాటర్ స్టోరేజ్ కోసం, టాయిలెట్ కోసం ఉన్నటువంటి సింకును ఎట్లా తొలగిస్తారు, ఎలాంటి పర్మిషన్ లేకుండా తీసేసారు. కనీసం సరే నా దాంట్లో వస్తే ఆర్డర్ తీసుకొచ్చి నీకు ఇచ్చారు కదా, నీకు ఇచ్చిన ఆర్డర్ నాకు చూపిస్తే నేను సరే వదులుకుంటానని కూడా చెప్పిన నేను కనీసం. మరి మీరు మీ దగ్గర ఆర్డర్ ఉన్నప్పుడు ఆర్డర్ ఇవ్వన్నా అని చెప్తే ఇప్పుడు తెస్తా రేపు తెస్తా అని చెప్పేసి ఈరోజు 2-3 ఇయర్స్ నుంచి ఇదే బాధ. పిల్లలు మాత్రం చాలా సపోర్ట్ ఉన్నారు. పేరెంట్ మీటింగ్ పెట్టినాము, పేరెంట్ కూడా అదే వాదించారు. పేరెంట్ కూడా ఆ రోజు అందరు పేరెంట్ అదే ఒకటే మాట అన్నారు, ఇది మా పిల్లలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి. కాబట్టి అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ.